అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్నటువంటి ప్రొఫెసర్ శాంతా సిన్హా గారు, అలాగే పెద్దలు అల్లం నారాయణ గారు, సామ మల్లారెడ్డి గారు, జాన్ వెస్లీ గారు, ప్రొఫెసర్ కాసిం గారు, మన సూర్యం గారు, యాదగిరి గారు, ఇంకా గద్దరన్న పైన అభిమానంతో పాటలు రాసిన వారు, రాసి సంకలనంకు అందించిన వారు, అలాగే పాట పాడటానికి వచ్చిన వాళ్ళు, పాటలు వినటానికి వచ్చిన వాళ్ళు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా నేను ఇవాళ ప్రోగ్రాంలో లేను, నేను చెప్పాను సూర్యంకి, కానీ నేను లేకపోయినా ఖచ్చితంగా ఇక్కడ జరుపుకోండి, ఇది మీ అందరిది, మన అందరిది ఇది అని చెప్పాను. నేను అంటే లేను అని ఎందుకన్నానంటే పెట్టుకోలేదు, ఇవాళ వేరే ప్రోగ్రామ్స్ బాగా ఒత్తిడి వలన డైరెక్ట్ మళ్ళీ ఫ్లైట్ ఇవన్నీ ఉన్నాయి, మధ్యలో కొన్ని పెట్టుకున్నాను. సో అనుకోకుండా అవకాశం అందిపుచ్చుకుని వచ్చాను, మళ్ళీ ఇంకోటి అనుకోకుండా ప్రోగ్రాం వచ్చింది. సో ఇది నేను మీకు మనవి చేసేది ఏమంటే, గద్దరన్న అంటే ఆయన ఒక తెగ, లేకపోతే ఒక పొర, లేకపోతే ఒక వర్గం అనేది ఒక వర్గమే, వర్గంలో తేడా లేదు, లేకపోతే ఒక కులం ఒక మతం కాదు, కానీ ఒక వర్గం ఆయన. ఆ వర్గం ఏంటంటే అది శ్రామిక వర్గానికి ప్రతినిధి ఆయన, పేద వర్గాలకు ప్రతినిధి ఆయన, కష్టజీవుల ప్రతినిధి ఆయన, బాధలు అనుభవించే పెద్దలు శ్రీనివాస్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. మీరు రాకముందే వెళ్ళిపోతాం అనుకున్నాను, వచ్చేసారు, రండి. ఆ విధంగా గద్దరన్న అనేది ఒక కష్టజీవుల ప్రతినిధి, ఒక కష్టాలకు ప్రతినిధి, పోరాటానికి ప్రతినిధి, అన్నిటికీ ఆయనే ప్రతినిధి. ఒక దోపిడీదారులకు మినహా, దోపిడీ చేసే వాళ్ళకి మినహా మిగిలిన అన్ని శక్తులకి, అన్ని వర్గాలకు ఆయన ప్రతినిధి. దోపిడీ ఏ రూపంలో ఉన్నా దానికి వ్యతిరేకమైనటువంటి గొంతు వినిపించేటువంటి ఒక గొప్ప విప్లవవాది ఆయన. కళాకారుడి కంటే కూడా విప్లవకారుడుగానే నేను ఆయన చూస్తాను. కారణం ఏంటంటే కళాకారులు చాలామంది ఉన్నారు, మనం రోజు చూస్తూ ఉంటాం, కానీ కళను విప్లవంలో ఇమిడ్చి, విప్లవాన్ని కళను జోడించి తద్వారా ప్రజల్ని సమాయత్తం చేయగలిగినటువంటి అరుదైన వ్యక్తుల్లో ఆయన ఒకే ఒక్కడు. ఆ విధంగా ఆయన ఖచ్చితంగా విప్లవకారుడిగానే నేను భావిస్తాను. పాటలు చాలామంది ఇంకా పాడేవాళ్ళు కూడా ఉండొచ్చు, అలాగే ఆ విప్లవ భావాలే ఆయన్ని కళాకారుడిగా మార్చాయి. తనలో ఉన్నటువంటి ఆ తిరుగుబాటు తత్వంతోనే పాటలు రాయాలన్నా, లేకపోతే స్వతహా సహజ సిద్ధంగానే తనలో ఉన్న బాధ, ఆవేశం ఇవన్నీ కూడా ఒక కళాకారుడిగా ఆయన తీర్చిదిద్దాయి. మనందరికీ తెలుసు, మన తెలంగాణలో ఉన్నంతమంది కళాకారులు, లేకపోతే విప్లవ కళాకారులు కానీ, లేకపోతే పాటగాళ్ళు కానీ, లేకపోతే ఇతర ఉద్యమకారులు కానీ, అలాగే ఆనాడు తెలంగాణ సాహిత్య పోరాట కాలంలో అసూలు బాసినటువంటి అమరవీరులు లాంటి వాళ్ళు కానీ, ఆ అమరవీరులు కానీ వాళ్ళ స్ఫూర్తితో పనిచేసేవాళ్ళు కానీ, మీరు ఎక్కడ చూడండి అటు ఆంధ్ర ప్రాంతంలో కానీ మరి ఏ ప్రాంతంలో కూడా ఉండరు. ఆ విధంగా ఒక విప్లవ కళాకారులు, విప్లవ ఉద్యమ నిర్మాతలు, విప్లవ ఉద్యమకారులు, కార్మిక నాయకులు, కష్టజీవుల నాయకులు, అదేవిధంగా విప్లవ కవులు, అదేవిధంగా పండితుల్లో కూడా బాగా చదువుకున్న వాళ్ళు కూడా విప్లవ భావాలు కలిగిన వాళ్ళు మన హరిగోపాల్ గారు, లేకపోతే మన కోదండరామ్ గారు, మా ప్రొఫెసర్ కాసిం గారు, అల్లం నారాయణ గారు, లేకపోతే శ్రీనివాస్ గారు,
మీరు ఎవరైనా తీసుకోండి, ఈ విధమైనటువంటి కాంబినేషన్ ఒక తెలంగాణలో మాత్రమే ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఆనాటి ఆ ఉద్యమం, ఆనాడు జరిగినటువంటి ఆ తెలంగాణ ఉద్యమం, ఆ ప్రేరణ, ఆనాటి ఆ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చేసిన త్యాగాలు, దాని ఫలితం అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇక గద్దరానికి సంబంధించి ఆయన చిన్న పిల్లవాడు లాంటి వాడు, నిజంగా చిన్న పిల్లాడు. అప్పటికప్పుడే కోపం వస్తుంది, అంతేనా సూర్యు? కోపం వస్తుంది, కానీ మళ్ళీ ఒట్టిగానే కాసేపు ఎవరిని పాట తప్పు పాడాడు అనుకో వెంటనే ఆయనకి కోపం వస్తుంది. తప్పు తరిగే కొట్టలేదు అనుకో వెంటనే కోపం వస్తుంది. ఆయనకు వచ్చే కోపం అది. తన వృత్తి పట్ల, ఆ నిబద్ధత పట్ల కొద్దిగా తేడా వచ్చినా వచ్చేది అంటే హృదయంలో నుంచి వచ్చే ప్రేమతో కూడినటువంటి కోపం. అది సరిచేయాలని చిన్నపిల్లల పట్ల పెద్దవాళ్ళు ఎలా మందలిస్తారో అటువంటి నేను నాకు కొద్ది రోజులు కలిసి తిరిగాను కాబట్టి మాకు మైండ్ టు మైండ్, బావి టు బావి పేరుతో తిరిగాను కాబట్టి ఆ మేరకు ఆయన జీవితాన్ని, ఆయన తత్వాన్ని, ఆయనకున్నటువంటి వృత్తి ప్రవృత్తి అన్నిటినీ అధ్యయనం చేసే అవకాశం నాకు కలిగింది. అదేవిధంగా గద్దరన్న బయటకు వచ్చినప్పుడు అప్పట్లో ఫస్ట్ ఎక్కడో మీటింగ్ జరిగింది. ఆయన చూస్తానికి వేలాది మంది వెళ్ళారు, అందులో నేను కూడా ఒకటి ఉన్నా. ఫస్ట్ అప్పట్లో ఆయనకున్న క్రేజ్ అది. గద్దరన్న అంటే అసలు అది ఒక అంతకంటే పెద్ద నాయకులు ఉండేవాడు, కానీ నేను ఇందాక చెప్పినట్టుగా అన్ని అన్ని తనలో నిమూర్చుకున్నటువంటి గొప్ప నాయకుడు కాబట్టి కొన్ని చూస్తానికి వేల మంది వెళ్ళేవాళ్ళు. అదేవిధంగా నేను ఇంకా మీకు చెప్పాలంటే ఈజ్ ఏ ట్రెండ్ సెట్టర్, ఒక ట్రెండ్ సెట్టర్ ఆయన. ఆ ట్రెండ్ ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. ఆయన ఎవరిని చూసి ఆయన వచ్చిందా, లేకపోతే సహజంగానే ప్రజలను చూసి వచ్చిందా, ఒక గొల్ల శుద్ధులు చేసేటువంటి గొల్ల కాపురం చూసి ఆ వేషం వేయాలనేటువంటి ఆ ఆలోచన వచ్చిందా, లేకపోతే డప్పు కొట్టేటువంటి మన దళిత సోదరులను చూసి డప్పు కొట్టవలసిన ఆలోచన వచ్చిందా, లేకపోతే గజ్జె కట్టేటువంటి గజ్జె కథలు చెప్తూ ఉంటాడు వాళ్ళని చూసి వచ్చిందా, ఒక్కొక్కరిని చూసి ఒక్కొక్కటి ఆయన తనలో ఇముడ్చుకున్నాడు. ఇముడ్చుకుని అన్నిటికీ రూపకల్పన చేసి ఆ రూపానికి పేరే గద్దర అయ్యాడు. ఆ రూపానికి పేరు. అందుకనే ఆయనలాగా డప్పు కొట్టేవాడు, ఆయనలాగా పంచికట్టు, ఆయనలాగా కండవ, ఆయనలాగా గజ్జెగా మన డప్పు గజ్జె కట్టడం. నాకు తెలిసి ఆయన తర్వాతే మిగిలిన వాళ్ళందరూ ఎవరైనా చూసుకోండి ఆయన అనుకరణ తప్పితే, ఆయన అనుకరణ నేను గంటాబాదం చెప్తాను, ఏ కళాకారులు ఉన్నా కూడా ఆయన చూసే చాలా మంది నేర్చుకున్నారు. కానీ ఆయన ఎవరు చూసి నేర్చుకున్నా తెలియదు, కానీ ఆయన మాత్రం ఖచ్చితంగా విప్లవాన్ని చూసి, కమ్యూనిజాన్ని చూసి, ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ నాయకుల ప్రేరణతోనే ఆయన తయారైనట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఆ విధంగా గద్దరన్న అనేది అది ఒక శకం. గద్దరన్నకి నేను ఒకసారి మీటింగ్లో ఒకటి చెప్పా, గద్దరన్నకి ముందు తర్వాత అని రాసుకోవాలి మనం. గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు చాలామంది, నో డౌట్. దాశరథి గారు, ఇంకా ఆరుద్ర గారు, సెనారి, విప్లవ కవులు ఉన్నారు, ఇంకా చాలామంది మంచి మంచి గాయకులు ఉన్నారు. కానీ ఎందుకనో ఈ విధమైనటువంటి మాసు క్లాసు అందరినీ కలేసి ఒక ఉద్యమ కెరటంలాగా ఉవ్వెత్తు వేసినటువంటి ఆ జ్వాల కెరటం ఏదన్నా ఉందంటే ఆ గద్దరన్న. అందువలన డెఫినెట్గా చాలామంది ఉన్నారు గొప్పవాళ్ళు, మళ్ళీ అందులో డౌటీ లేదు. శ్రీశ్రీ గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకనో ఈ శకంలో గద్దరన్న ముందు తర్వాత అనేది వచ్చిన విషయం వాస్తవం. ఆ క్రమంలోనే మన ముఖ్యమంత్రి గారు కూడా నాకు చాలా సంతోషం వచ్చింది. ఆ రోజు మా సూర్యం పిలిచాడు, అన్న మీరు ఇంకెవరు లేరు, మీరే బహుశా రావాలి ముఖ్య అతిథిగా అని చెప్పి పిలిచారు. ఆ రోజు బట్టి గారి దగ్గరికి వెళ్ళాము. ఈయనకి ముఖ్యమంత్రి గారు వస్తారని ఐడియా లేదు. బట్టి గారి దగ్గరికి వెళ్ళాము. ఆయన వాళ్ళ కుదరదు అన్నాడు, మీరు రావాలని నేను వస్తాలే ఖచ్చితంగా అన్నా. బట్టి ఆ రోజు మీటింగ్ అయిపోయినట్లుంది. బట్టి గారు ఇక్కడికి వస్తున్నా అన్నాడు. బట్టి గారు ఇక్కడికి వస్తున్నా అనేసరికి ముఖ్యమంత్రి గారు నేను కూడా వస్తున్నానని వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ మీటింగ్లో అది అసంకల్పితంగానే ముందు ఉద్దేశం ఆటోమేటిక్గా వచ్చిన ఏంటంటే వచ్చే ఫిల్మ్ అవార్డు
వాటికి గద్రాన్ని పేరు పెట్టేస్తున్నా అని చెప్పి అప్పటికప్పుడే అనౌన్స్ చేశాడు ఆయన. అది గొప్ప మనకి ఇచ్చేటువంటి గద్రానికి ఇచ్చే నివాళి. సరే మిగిలిన అంశాలన్నీ ఒక భాగం, కానీ ఆయన పేరు అలా శాశ్వతంగా నిలబడిపోతుంది. అదేవిధంగా నాకు ఇంకొక గొప్ప ఒక ఆయనకి గొప్పగా నివాళులు అర్పించే అవకాశం ఏంటంటే, ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు, అంత ముందు కూడా చెప్పాను నేను, ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు రేపో ఎల్లుండో మరణిస్తారు అనగా నాకు ఫోన్ చేశారు. శ్రీనివాసే, ఏడు శ్రీనివాస్ లేచి నిలబడి, శ్రీనివాస్ ఎప్పుడు ఆయన అమ్ముతే ఉంటారు. శ్రీనివాసే ఫోన్ కల్పించాడు. ఫోన్ కల్పిస్తే సమ్మన్న ఎక్కడున్నావు అన్నాడు. నేను కొత్తగూడెంలో ఉన్నా అన్నా. నేను కూడా అప్పుడు హాస్పిటల్లో ఉన్నా, ఎవరిని చూస్తానికి వెళ్ళా. ఏమైందంటే, అది ఏదో నాకు బాగాలేదని అంటున్నారు, ఏదో అయిద్దా అన్నాను. నాకు ఏం కాదులే కానీ ఎందుకు నేను చూద్దాం అనిపిస్తుంది అన్నాడు ఆ రోజు, ఈ శ్రీనివాస్ దగ్గర నుంచే అని. ఫోన్ పెట్టేసినా కానీ మనకి ఏదన్నా అయితే కండవా ఎర్రగొడ్డ కప్పాల్సిన వాళ్ళేరా మన అసలు కమ్యూనిస్టులు, మనం అందరికీ కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రగొడ్డ కప్పాలని చెప్పాడు ఈ శ్రీనివాస్. నాకు ఫోన్లో తర్వాత చెప్పాడు ఈయన. నేను వెంటనే, అంటే ఆ మధ్యలోనే చెప్పాడు, చనిపోక ముందే ఈయన. నేను వచ్చిన వెంటనే కాకపోతే చూద్దాం అనుకున్నాను, నేను వచ్చేసరికి మరణించాడు. కానీ భౌతిక ఆయన చూశాను. చూసి ఆయన పైన ఎర్ర జెండాని కట్టే అవకాశం నాకు కలిగింది ఆ రోజు. అప్పటి వరకు ఎవరు ఇంకా అప్పుడే తీసుకెళ్ళినట్టున్నారు. జయరాజు ఉన్నాడు అప్పుడు. సో ఆ విధంగా మా అనుబంధం అలా కొనసాగింది. తర్వాత ఇక ఏ సమస్య వచ్చినా కూడా మన సూర్యం నన్ను వాళ్ళ తండ్రిలాగానే భావిస్తున్నాడు. ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా కూడా నేను కూడా చెప్పాను, ఏ ఇబ్బంది వచ్చినా మీకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా గద్రంలోని మనం చిరస్థాయిగా ఆయన పాట, లేకపోతే ఆయన మాట, ఆయన బాట, ఆయన సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకుని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ ఆఫీస్లో మొదటిసారిగా మరొక దానికి మీటింగ్ ఏదైనా ఉందంటే గద్రాన్నదే. ఇంతవరకు ఏదో పార్టీకి కానీ అట్లా లేదు. కాకపోతే ఏదైనా ఉంటే కింద రాజ్బహదూర్ గారు ఆ హాల్లో ఇచ్చేవాళ్ళు. ఇది ఏదన్నా, ఎందుకంటే మేమేమి ఆయన విడౌట్ సీ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ గద్రన్ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ. ఎందుకంటే హీఈస్ కమ్యూనిస్ట్. కమ్యూనిస్ట్ మీన్స్ he is a man of all communist parties, not only CPI, not only CPIM, not only Virasam, not only Arasam, అందరి మనిషి ఆయన, అవునా కదా? సో నాన్ పార్టీ కమ్యూనిస్ట్ ఎగ్జాక్ట్లీ. సో అందువలన ఏదన్నా గద్దరుని ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ మీటింగ్ నడుపుతూ ఉండండి. మళ్ళా సమయం ఒకవేళ తొందరగా అయిపోతే నేను మళ్ళీ వస్తాను. అదేదో పెద్ద అనౌన్స్మెంట్ ఉంది సింగరేణిది. మరొకసారి మా పెద్దల్ని కూడా ఏమనుకోవద్దని చెప్తూ, లేకపోతే నేను మా సూర్యంకి అమ్మాయి సరిత ఇంకా వెన్నెల వాళ్ళకి, వాళ్ళ అమ్మగారికి అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా సపోర్ట్, మద్దతు ప్రకటిస్తూ నమస్కారాలతో సెలవు.